చేతిలో రాయి లెక్క అయిపోయింది. ఎటు ఇసురుతాడో తెలియదుగా. ఆ రాయి ఎవరి మీద పడుతుందో ఎటు ఇసురుతారో తెలియకుండా అయిపోయింది రేవంత్ రెడ్డి పాలన. ఆనాడు కేసీఆర్ గారు హైదరాబాద్కు దగ్గరగా కాలుష్యం లేకుండా జీరో ఎఫ్లుయెన్స్తో అక్కడ ఫార్మాసిటీ పెట్టడానికి 15,000 ఎకరాల జాగా తయారు చేసి పెట్టిండు. ఆడ పెట్టవయ ఫార్మాసిటీ, దానికి అన్ని అనుమతులు వచ్చినాయి. ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఢిల్లీకేలు వచ్చింది, అటవీ అనుమతులు వచ్చినాయి, దానికి భూసేకరణ అయిపోయింది, రోడ్లు వేసిండ్రు, మొత్తం తయారున్నది, వంట వండి పెట్టిండ్రు, వడ్డిచ్చుడే ఉన్నదాడ. కానీ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తుండంటే ఇప్పుడు అక్కడ రియల్ ఎస్టేట్ బేరం చేస్తాడట, బ్రోకర్ అవుతాడట, రియల్ ఎస్టేట్ బ్రోకర్ అవుతాడట రేవంత్ రెడ్డి. ఈయన రియల్ ఎస్టేట్ బేరం చేస్తాడట, ప్లాట్లు అమ్ముతాడట. ముఖ్యమంత్రి బేరం చేస్తాడా, ప్రజల్ని చూసుకుంటాడా? నువ్వేమైనా రియల్ ఎస్టేట్ బ్రోకర్వా, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రివా నువ్వు? అక్కడ ఏమంటాడు, ఫోర్త్ సిటీ కడతాడట, ఫోర్త్ సిటీ అని ఊదరగొడుతుండు. మొన్న హైకోర్టు అడిగింది, ఏమయ్యా ఫార్మాసిటీ ఉన్నట్టా లేనట్టా అని హైకోర్టు అడిగింది. ఆడ మళ్ళీ ఏమైనా కింది మీద అవుతుందేమో అని ఉన్నట్టే అని హైకోర్టు కాగితం రాసిచ్చిండు. కానీ ఎన్ని ఎకరాల్లో ఉన్నట్టో చెప్తలేడు. ఆయన ఉపాయం ఏంది, ఆడేదో చిన్నగా 3-4 వేల ఎకరాలల్లో ఫార్మాసిటీ పెట్టి మిగతా 10,000 ఎకరాలల్లో రియల్ ఎస్టేట్ బేరం చేస్తాడట, ప్లాట్లు కొట్టి అమ్ముతాడట. ఆయన మనుషులకు ఆయన అనుయాయులకు ఆ 10,000 ఎకరాలు కట్టబెట్టి ఆ దాన్ని తెచ్చి మన ఊరి మీద ఎత్తుండు. ఇప్పుడు మన నేల్కల్ మండలం మీద ఎత్తుండు, ఆడపోయి కొడంగల్లో వేస్తున్నాడు. నేను అంటున్నా, ఎందుకు ఈ రైతుల ఉసురు పోసుకుంటున్నావు? నేను ఇప్పుడే పొలాలకు పోయి చూసి వచ్చిన, ఆ లక్ష్మిది ఇంకెవరిదో కొంతమంది పొలాలు చూసిన, శరణమ్మది, లక్ష్మిది, లలితమ్మది, పోయాడు తిరిగి చూసిన. ఎంత మంచి పంట, బంగారమూల పుదీనా ఉన్నది. పత్తికైతే ఒక్కొక్క చెట్టుకు 30-40 కాయలు ఉన్నాయి. కంది చూస్తే బ్రహ్మాండంగా కంది పెరిగింది. ఏ పంట చూసినా బంగారమూలు ఉన్నది. శరణమ్మ మాట్లాడి 2 ఎకరాల భూమి ఉన్నది, ఏడాదికి 2-3 లక్షలు సంపాదిస్తాము అన్నది. ఏడాదికి 2-3 లక్షలు సంపాదించే భూమిని ఈయన కంపెనీలు పెడతాడట. ఏమైనా పొరంబోక్ భూములు లేవా? పనికిరాని భూములు లేవా? పంట పండని భూములు లేవా? ఇంత బంగారమూల పంట పండేటువంటి ఈ భూముల మీద ఎందుకు పడ్డావు అని నేను అడుగుతా ఉన్నా. పోయి పెట్టు ఫార్మాసిటీ, ఆడ ఉంది కదా ఆల్రెడీ 15,000 ఎకరాల భూసేకరణ చేసింది. ఆ రోజేమో భూములు వాపస్ ఇస్తాను, భూములు వాపస్ అన్నయ్యి లేదు, అనుమతి వచ్చింది, అక్కడనే ఫార్మాసిటీ అన్నా పెట్టు. మా వాళ్ళ మీద ఎందుకు పడ్డావు? ఇప్పుడు ఏమైంది, పిచ్చోని చేత రాయి లెక్క రాయి మన మీద పడ్డది. ఆ భూములనేమో రియల్ ఎస్టేట్ బేరం చేస్తారట, మన ఊరు భూములు గుంజుకొని ఇక్కడ కంపెనీలు పెడతాడట. అంటే నిన్ను ముఖ్యమంత్రి చేసింది రియల్ ఎస్టేట్ బేరం చేయడానికా, రైతుల్ని కాపాడడానికా? నువ్వు దేనికోసమైనావు ముఖ్యమంత్రిగా? ఈ రైతుల ఉసురు పోసుకుంటావు. ఆడ పొదుగాలేస్తే మూసీ సుందరీకరణ అని పెట్టిండు, మూసీ సుందరీకరణ అంటుండు. ఆడనేమో ఇల్లు గులగొట్టే పని పెట్టిండు. ఏదో మూసీని ఉద్ధరిస్తా అని ఆడ ఇల్లు గులగొట్టే పనేమో మూసీలో పెట్టిండు, ఈడ మన ఊళ్ళోనేమో భూములు కొల్లగొట్టే పని ఈడ పెట్టిండు. ఏందా ఇందిరమ్మ పాలన అంటే? ఇందిరమ్మ పాలన అంటే పేదోళ్ళ ఇండ్లు కూలగొట్టుడు, పేదోళ్ళ భూములు కొల్లగొట్టుడేనా అని నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని. ఇదేంది నువ్వు ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంది? ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ ఇచ్చిన భూములు నువ్వు కొల్లగొట్టి కంపెనీలకు అమ్ముకుంటావు. ఇందిరమ్మ కాలంలో పేదవాళ్లకు గరీబీ హటావో అన్నది ఇందిరమ్మ. గరీబీ హటావో అంటే ఈయనేమంటుండు, కిసానోంకు హటావో అంటుండు, గరీబోంకు హటావో అంటుండు. इंदिरम्मा गरीबी हटाओ बोले, लेकिन ये रेवंत रेड्डी ने गरीबों को हटाओ बोल रहा, किसानों को हटाओ बोल रहा। ये कैसा सरकार है? ये सरकार हमें जरूरत नहीं है बोल के लोग बोलना शुरू कर रहे। మాకొద్దు ఈ పాలన అంటున్నారు ఇయాల ప్రజలు. ఏమన్నది శరణమ్మ, రైతు బంధు పడ్డదంటే పల్లె ఇంకెక్కడ ఇచ్చిండు అని ఈ అక్క కూడా అన్నది. ఇవాళ ఇక్కడ ప్రజలు 2 నెలల నుంచి అన్నం తింటలేం, అన్నం పైన పట్టలేదు, కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి, గుండెపోటు వస్తుందేమో అని భయం అవుతుంది, కళ్ళు తెరవాలంటే నిద్ర లేచే వరకు ఏమైతామో అని చెప్పి భయపడుతున్నాము అని అంటున్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి ఈడేదో గవర్నమెంట్ భూములు ఉన్నాయని వచ్చినా అంటున్నావు,
మరి నువ్వు ఆ రోజు ఏం చెప్పినావు వరంగల్ డిక్లరేషన్లా? వరంగల్ ఏం చెప్పినప్పుడు ఓట్ల ముంగట మేము వస్తే గవర్నమెంట్ భూములన్నీ పట్టాలు ఇస్తా అన్నాడు. ఇప్పుడు పట్టాలు ఇస్తా అన్నాడు, గుంజుకుంటున్నాడు. ఇప్పుడు అంటే ఓడ దాటేదాకా ఓడమల్లప్ప, ఓడ దాటాక బోడమల్లప్ప. ఎలక్షన్ల ముంగటనేమో పట్టాలు ఇస్తా, మీకు కూడా పట్ట భూములు చేస్తా, గవర్నమెంట్ భూములు మీకు అన్ని హక్కులు ఇస్తా అని వరంగల్లో రాహుల్ గాంధీని తెచ్చి డిక్లరేషన్ చేసిండు. మరి ఆడున్నాడు రాహుల్ గాంధీ? రాహుల్ గాంధీ స్పందించుడు. ఆ రోజు నీతోనే చెప్పించిండు గవర్నమెంట్ భూములకు పట్టాలు ఇప్పిస్తా అని. నిన్ను నమ్మి ఓట్లేస్తే పట్టాలిచ్చుడు దేవుడు ఎరుగు, ఉన్న భూమి గుంజుకుంటున్నాడు, ఉన్న గోసి గుంజుకునే కాడికి తెచ్చాడు రేవంత్ రెడ్డి. మరి రేవంత్ రెడ్డికి మొట్టికాయలు వేస్తావా? రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్తావా? సర్ది చెప్తావా? చెప్పు గాని మా పేదోళ్ళ భూముల తెరువు రావద్దు అని చెప్పి నేను ఈరోజు రాహుల్ గాంధీ గారిని డిమాండ్ చేస్తా ఉన్నా. యాన్నో ఢిల్లీలో కూర్చుండు కాదు రాహుల్ గాంధీ. ఓట్లప్పుడేమో గల్లీ గల్లీ తిరిగినావు, గద్దెనెక్కినాక ఢిల్లీలో పడ్డావు. రైతు బంధు వచ్చిందా చెల్లె? వచ్చినాదే రైతు బంధు ఎవరికన్నా ఊళ్ళే? కేసీఆర్ ఉండగా టైం మీద వస్తుండేనా లేదా? ఇప్పుడు వానకాలం ఇక దసరా పండుగ, బతుకమ్మ పండుగ వచ్చింది కానీ ఇంకా రైతు బంధు వాళ్ళే. ఏమని ఊరిచ్చిండు? ఇగో ఇప్పుడైతే 10,000, మేమొస్తే 15,000 అన్నాడు. అన్నాడా లేదా? ఏమే 15 వచ్చినాయా 10 వచ్చినాయా? 15 రాపాయా 10 కూడా వాయ్. ఎక్కడ రేవంత్ రెడ్డి అంటే రుణమాఫీ అయినాదమ్మా అందరికీడా? రుణమాఫీ అయిపోయింది అంటుండు కదా ముఖ్యమంత్రి. అయిందంటుండు కదా, అయిందా? అలాంటి నవ్వాలి రేవంత్ రెడ్డికి నవ్వాలి. హైదరాబాద్ లో సెక్రటరియట్ లో కూర్చున్నాడు కదా. రుణమాఫీ అయినాదే మన ఊర్లో డప్పూర్లా, రుణమాఫీ అయినాదే, రైతు బంధు పడ్డాదే. మరి బతుకమ్మ సీరలు వచ్చినాయా? తులం బంగారం వచ్చిందా? చెప్పలే తులం బంగారం అంటే. ఈ రకంగా అన్ని అబద్ధాలు ఆడిండు రేవంత్ రెడ్డి. నేను ఎట్లా ఉన్నదంటే ఈయన కథ, అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయిందట. మనమేదో ఆశపడితే మొదటికే ముంచే కాడికి తెచ్చిండు రేవంత్ రెడ్డి. ఇలా మన ఊర్లే బీరప్ప గుడి ఉన్నది, సిద్ధిలింగేశ్వర స్వామి గుడి ఉన్నది, మల్లన్న గుడి ఉన్నది, ఎల్లన్న గుడి ఉన్నది, గుట్ట మీద చర్చ్ ఉన్నది, దర్గాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా పోతాయి కదా ఫార్మాసిటీలో. అంటే భూములు గుంజుకుంటాడట, దేవుళ్ళని కూడా గుంజుకుంటాడట. ఈ పుణ్యాత్ముడు దేవుని మీద ఒట్టు పెట్టిండు వెనకట. దేవుని మీద ఒట్టు పెట్టి 15 ఆగస్టు వరకు రుణమాఫీ చేస్తా అన్నాడు. మెదక్ చర్చి మీద ఒట్టు పెట్టిండు. ఏడుపాయల అమ్మవారి మీద ఒట్టు పెట్టిండు. రాముల వారి మీద పెట్టిండు. యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి మీద ఒట్టు పెట్టిండు. 15 ఆగస్టు కల్లా అందరికీ రుణమాఫీ చేస్తా అన్నాడు. చేసినాడమ్మా? ఇప్పుడు అటు దేవుణ్ణి మోసం చేసిండు, ప్రజలను మోసం చేసిండు. ఇచ్చిన మాట ఒక్కటి కూడా అమలు చేయపాయ్. అక్క చెల్లెళ్లకు నెలకు 2,500 వేస్తా అన్నాడు, అవి వడకపాయ్. ముసలోళ్లకు 4,000 పింఛన్ ఇస్తా అన్నాడు, అది వడకపాయ్. రైతులకు 15,000 ఇస్తా అన్నాడు, అది వడకపాయ్. 100 రోజులు అన్నాడు, 300 రోజులు నిండినా. ఇప్పటికీ 300 నిండినా రేవంత్ రెడ్డి ఆయన కడుపు నిండే చూసుకుంటుండే తప్ప రైతుల కడుపు ఆలోచిస్తలేడు, పేదోళ్ల కడుపు గురించి ఆయన ఆలోచన చేస్తలేడు. ఈరోజు మనం ఆలోచన చేయాలి. నేను మీ అందరికి మనవి చేసేది ఒక్కటే, రేవంత్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో మా డప్పూర్లో గాని, మా మాగిలో గాని, వడ్డీలో గాని ఈ 2,000 ఎకరాలు గుంజుకుంటే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. మేం మీకు అండగా ఉంటాం. ఎవడొస్తాడో రమ్మన్, జేసీబీ వస్తుందా, ప్రొక్లైన్ వస్తే మాణిక్ రావు గారు నేను ఇద్దరం అడ్డం నిలబడతాం. మా మీదికి వెళ్ళిపోవాలి తప్ప మీ భూముల దగ్గరికి ఎవరిని రానిచ్చే ప్రశ్నే లేదు. ధైర్యంగా ఉండండి. అవసరమైతే మీకోసం గ్రీన్ ట్రిబ్యునల్ కు ఢిల్లీలో కోర్టుల కేసేస్తా మీకోసం, హైకోర్టుల కేసేస్తా మీకోసం. ఎందుకంటే ఆల్రెడీ గ్రీన్ ట్రిబ్యునల్ అక్కడ అనుమతి ఇచ్చింది ఫార్మాసిటీకి. అక్కడ అన్ని అనుమతులు వచ్చినాయి, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ వచ్చింది. ఆడబెట్టకుండా ఈ బంగారమూల పంట వండే భూములలో పెట్టడానికి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ రాదు. గ్రీన్ ట్రిబ్యునల్ ఒప్పుకోదు.